హరే కృష్ణ. వెల్కమ్ టు కన్నయ్యస్. ఈరోజు మనం మ్యాంగో షికండ్ చేసుకోబోతున్నాం. చాలా సిల్కీ స్మూతీగా ఉండే మ్యాంగో షికండ్. దీనికి 1 లీటర్ పెరుగు తీసుకొని దాన్ని బాగా ప్రెస్ చేసి ఒక 5 to 6 hours పెట్టుకోవాలి. ఒక క్లాత్లో, ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఒక నైట్ అంతా పెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ చేసుకోవచ్చు. చాలా స్మూతీగా ఉంటుంది మ్యాంగో షికండ్. దానికి 5 hours తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకుంటే దాన్ని లో ఉన్న వాటర్ అంతా పోయి ఇలాగా ఒక మెత్తటి దీనిలో వస్తుంటుంది. పెరుగు మొత్తం ఇదంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. అది కూడా దాంట్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది చాలా స్మూతీగా చాలా బాగుంటుంది మ్యాంగో షికండ్. ఇది ఎక్కువగా నార్త్ ఇండియన్స్ తింటారు. మ్యాంగో స్పెషల్. మ్యాంగో సీజన్ అప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి 2 మ్యాంగోలు అవసరం ఉంటుంది. చాలా ఈజీగా పల్ప్ అంతా తీసుకో స్పూన్తో మొత్తం పల్ప్ అంతా తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తం ఇదంతా ఏ ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసి చేసుకోండి. స్మూతీ మ్యాంగో షికండ్ చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దీన్ని మిక్సీ చాలా ఈజీగా స్పూన్తో ఈజీగా తీసుకోవచ్చు. దీన్ని తీసి మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అలాగా స్మూతీగా మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఆల్రెడీ మనం పంచదార పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా, అది దాంట్లో వేసుకొని ఇది మొత్తం అంతా కలిసేటట్టు వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది ఏకాదశి రెసిపీ. ఏకాదశికి ఇది తీసుకోవచ్చు. స్మూతీగా కలుపుకోవాలి. బాగా అంతా మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి స్పూన్తో. ఒక 2 to 3 minutes కలుపుకుంటే సరిపోతుంది. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మొత్తం ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూస్ చేసుకోండి. ఎప్పుడు మ్యాంగో జ్యూసు లేకపోతే మ్యాంగో, ఇది మ్యాంగో అంటే వేడి అంటారు కదా, ఈ పెరుగుతో కలిపి తింటే చాలా చలవ కూడా ఉంటుంది. కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది కదా రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. దాంట్లోకి ఇలాగా స్మూతీగా వచ్చేటట్టు చేసుకోవాలి. దాంట్లో ఒక హాఫ్ కప్పు మ్యాంగో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోకి మ్యాంగో ఐస్ క్రీమ్ లాగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని భగవంతునికి నివేదించి మనం తీసుకోవాలి. అంతే. ఇది ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని మొత్తం అంతా స్మూతీలాగా, చూడండి ఎంత స్మూతీగా వచ్చిందో, ఆ స్మూతీలాగా మొత్తం అంతా చూసుకొని 2 hours తర్వాత దీన్ని బాగా చూడండి అలాగా స్ట్రెచ్చర్ ఎంత బాగుంది చూసారా. స్మూతీగానే, ఆ స్మూతీగా ఏదైనా కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. బాగా కలుపుకోవాలి. దాన్ని ఒక బౌల్లో తీసుకొని రాధా మదన్ మోహన్కి నివేదిద్దాం. చాలా టేస్టీ యమ్మీ. ఇది సమ్మర్ స్పెషల్. సమ్మర్లో మ్యాంగోస్ ఉంటే చాలా బాగా తీసుకోవచ్చు. ఎక్కువ మ్యాంగో తింటే వేడి చేస్తుంది అంటున్నా కదా, ఇలా పెరుగుతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చినా ఇది ఇస్తే చాలా బాగుంటుంది వెరైటీగా.
రాధా మదన్ మోహన్కి ఇప్పుడు స్మరించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.